విరాళాల వివాదం అయోధ్యను కుదిపేస్తోంది. పవిత్ర రామ మందిరంలో దేశ విదేశాల భక్తులు సమర్పించిన కానుకల చోరీ జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. విరాళాల చోరీ కేసులో ఆయన డ్రైవర్ టిన్ను యాదవ్ను సిట్ అరెస్టు చేసిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ రాజీనామా సమర్పించారు. అలాగే రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. భక్తులు సమర్పించిన విరాళాలను కాజేశారన్న ఆరోపణల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసింది. అయోధ్య విరాళాల స్కామ్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అయోధ్య విరాళాల కుంభకోణం కేసులో సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. అందులో ప్రధానంగా ట్రస్ట్ చీఫ్ గా ఉన్న చంపత్ రాయ్ డ్రైవర్ రామ్ శంకర్ యాదవ్ కూడా అరెస్ట్ చేసింది. ఆ నేపథ్యంలో ఈ మొత్తం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రామ జన్మభూమి రామ్ మందిర్ ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ కొద్దిసేపటి కిందట తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా కూడా తన పదవికి రాజీనామా చేశారు. సో వీరిపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో వీరే బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి ఈ ఘటనకు సంబంధించి 2 వారాల కిందటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున భక్తులు ఇచ్చినటువంటి విరాళాలను చాలా మంది అందులో ఉన్నటువంటి ఉద్యోగులు, వాలంటీర్లు చోరీ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 200 కోట్ల వరకు ఇక్కడ స్కామ్ జరిగిందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. భక్తులు సమర్పించినటువంటి బంగారం, వెండి, ఇతర ఆభరణాలన్నిటిని కూడా హుండీలో నుంచి తస్కరించారు. ఆ తస్కరించేటువంటి సమయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఎవరైతే కౌంటింగ్ చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, వాలంటీర్స్ కానీ వారిని సరైనటువంటి తనిఖీ చేయకుండానే ఎంట్రీ చేయించడం, ఎగ్జిట్ చేయించడం లాంటి పనులు చేశారు. సో ఇక్కడ అంతా కూడా పూర్తి అనేక లోపాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని కూడా సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక కూడా అందించింది. సో ఆ ప్రాథమిక నివేదిక అందిన తర్వాత ఈ రోజు 8 మందిని అరెస్ట్ చేశారు. సో 8 మందిలో ఈ ట్రస్ట్ చీఫ్ డ్రైవర్ టిన్ను యాదవ్ కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో చంపత్ రాయ్ పాత్ర పైన కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. సో ఆయన ప్రమేయం ఉందా లేకుండా ఆయనకు తెలిసే జరిగిందా ఇదంతా అనే దానిపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. సో డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5,000 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని తెలుస్తుంది. ఆ రామ మందిర నిర్మాణం పూర్తయ్యాక ఈ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా పెద్దగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు. సో ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం పెద్దగా ఈ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు అలాగే వాలంటీర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలను ఆధారం చేసుకుని భారీ ఎత్తున భక్తులు సమర్పించినటువంటి విరాళాలను, బంగారం, ఆభరణాలను, కానుకలను కూడా దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 200 కోట్ల రూపాయల వరకు దీనికి చోరీ జరిగిందనేటువంటి సమాచారం వస్తుంది. నిజానికి కేవలం ఒక 20,000 రూపాయల ఉద్యోగం ఉన్నటువంటి జీతం ఎత్తుకున్నటువంటి ఉద్యోగి దాదాపు 1,50,00,000 విలువైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయడంతో ఈ మొత్తం బండారం బయటపడింది. సో తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా బయటపడి ఈ రోజు యూపీ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టిస్తుంది. రైట్, థాంక్యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.